హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం కృష్ణావతారం 7వ భాగం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ భాగంలో కాళీయమర్దనం గురించి. కృష్ణుడు కాళీయుడి మడుగులోనికి దూకగానే పాల సముద్రంలో మందర పర్వతం పడినట్లుగా మడుగులోని నీరంతా అల్లకల్లోలమై దాని అలజడి రసాతలం దాకా దిగింది. కాళీయుడికి చాలా కోపం వచ్చింది. వాడు తన 5 పడగలు విప్పి ఘోరమైన కూరలు కనిపించేలాగా నోళ్లు పెద్దగా తెరిచి నోట విషజ్వాలలు కక్కుతూ మెలికలు తిరిగే తన శరీరాన్ని నది నిండా పరిచి కృష్ణుని అక్కడ కాట్లు వేసి అతని శరీరమంతా చుట్టి ప్రారంభించాడు. కృష్ణుడు మూర్ఛపోయాడు. అది చూసి కాళీయుడి చుట్టాలు, భార్యలు, పిల్లలు అయిన మహాసర్పాలన్నీ మూగి నోళ్ల మంటలు కక్కుతూ కృష్ణుని కరిచాయి. ఇదంతా చూస్తున్న గోపకుమారులు బెదిరిపోయి దక్షిణంగా కోసెడు దూరంలో ఉన్న రేపల్లకు పరిగెత్తి అక్కడి వాళ్లతో, నందగోపుడి కొడుకు కృష్ణుడు ఆడుతూ పాడుతూ ఉన్నవాడు కాస్త ఎవరితో చెప్పకుండా నదిలో పెద్ద పాములుండే మడుగులోనికి దూకేశాడు. అన్నిటికంటే పెద్ద పాము పైనుంచి కిందికి కాలు చెయ్యి ఆడకుండా అతన్ని చుట్టేసింది. పాములన్నీ అతన్ని కరిచేస్తున్నాయి. పాపం వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో చెప్పండి అని అందరూ వచ్చి కృష్ణుడిని విడిపించే ఉపాయం చూడండి అన్నారు. ఈ వార్త విన్న వాళ్లకు పిడుగు పడ్డట్టయింది. నందుడికి ఆశ్చర్యము, దుఃఖము ముంచుకొచ్చాయి. ఎక్కడ అంటూ ఆయన వార్త చెప్పిన వాళ్ల వెంట బయలుదేరాడు. బలవంతులైన గోపకులందరూ చేతుల్లో ఆయుధాలు పట్టుకొని ఆయన కన్నా ముందే పరిగెత్తారు. యశోదకు మూర్ఛ వచ్చినంత పని అయింది. ఆమె పెద్ద పెట్టున ఏడుస్తూ విడిపోయిన జుట్టు ముడితో మిగతా గోపస్త్రీలు పట్టుకొని నడుస్తుంటే మడుగు దగ్గరికి బయలుదేరింది. మొత్తానికి ఊరంతా కదిలింది. ఏం ప్రారంధం వచ్చి పడిందడ్రా అన్నారు కొందరు. కృష్ణుడు ఎప్పుడూ ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాడు. చిన్నవాడి పనులు చెయ్యడు అన్నారు మరికొందరు. ఇంతకంటే పెద్ద గండాలే గడిచాయి. కాళీయుడికి మూడిందనుకోవాల్సిందే. కృష్ణుడికి ఎలాంటి భంగపాటు రాదు, చూస్తూ ఉండండి అన్నారు ఇంకా కొందరు. అందరూ కాళింది నది తీరాన నిలిచి కృష్ణుడిని చూసి నీరు కారిపోయారు. అతను పాము చుట్టులో చిక్కుకొని చాలా దీనస్థితిలో ఉన్నాడు. ఎవరు కానీ చేయగలిగిందేమీ కనిపించలేదు. నందుడు, యశోద మూర్ఛపోయారు. మిగిలిన వాళ్ళు వాళ్లకు తోచిన ఉపచారాలు చేసి స్పృహ తెప్పించారు. నందుడు మిగతా వాళ్లతో, ఏం మహాపాతకం చేసుకున్నానో ఏమో, నా బిడ్డ ఇలా పామువాత పడ్డాడు. నేను మహాపుణ్యాత్ముణ్ణి, అందుకే ఇంత అందము బలపరాక్రమ గల కొడుకులను కన్నానని అందరూ నన్ను మెచ్చుకుంటుంటే దేవుడి కళ్ళు కుట్టాయి. పూతను మొదలైన వాళ్ళందరినీ చంపినాడు. ఈ పామువాత పడి ఎలాగైనా బయటపడతాడన్నా అన్న ఆశ నాకు ఒక చెంప పుడుతూనే ఉంది. మేము ఎలాగైనా ధైర్యం చిక్కబట్టుకోగలం. కానీ కొడుకు దిష్టి చూసి తల్లడిల్లే తల్లి దుఃఖం ఎలా పోగొట్టేది అన్నాడు నందుడు. అప్పుడు యశోద కృష్ణుడితో, నాయన, నువ్వు వెన్న తిన్నందుకు గోపికలు పితూరులు చెప్తే వాళ్లకు సముదాయించడానికి నిన్ను రొకటి కట్టాను. అందుకుగాని ఇవాళ నన్ను ఈ విధంగా బాధిస్తున్నావా? ఎంత బలంగల వాడివి. నిన్ను ఈ పాములు ఏం చేయగలవురా బాబు? నేనంటే నీకు ఇష్టం కాదా? ఒక్కసారి నా కేసి చూసి నవ్వురా. కళ్ళు తెరిచి చూడవు. అడవిలో గోవులు దిక్కులేక చెల్లాచెదురుగా ఉన్నాయి చూడు. వెంటనే వచ్చేయి నాయనా. విషవృక్షాలు గల అరణ్యాన్ని ధ్వంసం చేసిన నీకు ఈ పాము ఒక లెక్క అంటూ ఏడ్చింది. అందరికీ దుఃఖం ముంచుకొచ్చింది. యశోదకు పుత్రనష్టం కలిగినట్టే భావించి తలా ఒక మాట అన్నారు. కొందరు గోపకులు, మనమంతా మడుగులోనికి దూకి పాముతో యుద్ధం చేద్దాం, కృష్ణుడు విడిపిద్దాం, లేకపోతే ఆ కాళీయుడి విషాగ్నిలో చచ్చిపోదాం. కృష్ణుడు లేకుండా మనం రేపల్లకి ఎలా తిరిగిపోతాం అన్నారు. బలరాముడు అంతా చూస్తున్నాడు, అందరి మాటలు వింటున్నాడు. అతను కృష్ణుడితో చివరికి ఇలా అన్నాడు, కృష్ణ, మానవ స్వభావం చాటు చేసుకొని లోకహితం మాట మర్చిపోయి ఈ వెధవ పాముకు చిక్కి అసహాయుడు అయిపోయినావా ఏమిటి? నీ వాళ్ళందరూ ఎంత దైన్యస్థితిలో ఉన్నారో గమనించావా? ఆ విష పురుగును శిక్షించి అందరినీ సంతోషపెట్టు అన్నాడు. ఈ మాట వింటూనే స్పృహ తెచ్చుకొని కృష్ణుడు కాళీయుడి చుట్టలను ఒక్క తోపు తోసి గాలికి ఎగిరి బరువుగల పడగల మీదికి దూకాడు. అతడు కాళీయుడి తోక చేతిలోనికి తీసుకొని దాని శిరస్సులను కాళ్లతో మర్దన చేసాగాడు. యమునలోని అలలు తాళం వేస్తుండగా తీరాన ఉన్న గోపకుల హర్షధ్వానాలు సంగీతంగా చేసుకుని కాళీయుడి తలపై కృష్ణుడు చేసే మహాదారుణమైన నాట్యం ఆకాశం నుంచి దేవతలందరూ చూశారు. కాళీయుడి తలలు చితికాయి. వాడి ముక్కుల రక్తధారలు కారాయి. వాడి కూరలు విరిగి నోట మంటలతో కూడిన విషం వెలువడింది.
వాడు వడలిపోయిన తామర కాడలాగా అయిపోయి చచ్చే స్థితికి వచ్చాడు. ఆ స్థితిలో వాడు హీనస్వరంతో, దేవా, నువ్వు సర్వేశ్వరుడివని తెలియక తుచ్చమైన కోపంతో నీ పవిత్రమైన దేహాన్ని ఇలా చేశాను. నా మదానికి తగ్గట్టు శిక్షించావు. ఇక నన్ను కరుణించి క్షమించు. నా విషమంతా దిగిపోయింది, బుద్ధి వచ్చింది. నీకు దాసుడుగా ఉండి ఏం చేయమంటే అది చేస్తాను. నీ పాదాలు తాకి నేను పవిత్రుని కావటం చేత నీ ఆగ్రహం నాకు అనుగ్రహమే అయింది అన్నాడు వినయంగా. శ్రీకృష్ణుడు కాళీయుడి పైన జాలి కలిగి, ఇక నుంచి నువ్వు యమునా నదిలో ఉండటానికి వీల్లేదు. నీ వారందరినీ వెంట పెట్టుకొని సముద్రంలోనికి వెళ్ళిపో. నీ విషంతో పాడైపోయిన నీరంతా పోయి నది ఇంకా శుద్ధంగా ఉంటుంది, జనానికి ఉపయోగపడుతుంది. నీ తలల మీద నా కాలి గుర్తులు చూసి గరుత్మంతుడు నీ జోలికి రాడు. ఇక నేను నీకు ఇచ్చిన వరం ఇదే అన్నాడు. కాళీయుడు తన పరివారంతో సహా అప్పుడే సముద్రం కేసి ప్రయాణమయ్యాడు. కృష్ణుడు నదిలోంచి ఒడ్డుకొచ్చాడు. తల్లిదండ్రులు అతన్ని కౌగలించుకొని దీవించారు. అతను వాళ్లకు నమస్కరించాడు. మిగిలిన గోపకులంతా అతని చుట్టూ మూగి తెగ ప్రశంసిస్తూ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. గోపకులలో ముఖ్యులైన వారందరికీ కృష్ణుడు ఒక దేవుడిలాగా కనపడ్డాడు. ఇంత బలము, ధైర్యము, సాహసము ఎక్కడ ఎవరికీ ఉండవు. నీ మహిమ ప్రపంచమంతా కొనియాడదగింది. మా మందలకు మాకు నువ్వే రక్షకుడు. నీ దయ వల్ల ఇక గోవులు ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా సంచరించగలవు. ఈ నదిలో దిగే మునులకు ఎలాంటి అపాయం ఉండదు. నీ సంగతి ఇంతకాలం మేము గ్రహించలేకపోయామంటూ వారు అతనికి ప్రదక్షిణ చేశారు. అతను అందరినీ తగిన విధంగా పరామర్శించి వారందరితోనూ రేపల్లకు తిరిగి వచ్చి ఎప్పటిలాగే సుఖంగా జీవితం గడపసాగాడు. కొంతకాలం గడిచింది. పశువులకు మేత లేకుండా పోయింది. కృష్ణుడు మిగిలిన గోపకులతో కర్తవ్యం ఆలోచించాడు. అప్పుడు వారిలో పెద్దవాళ్ళు ఒక విషయం కృష్ణుడికి చెప్పారు. గోవర్ధన పర్వతానికి ఉత్తరంగా కాళింది నదికి దగ్గరలోని అతి విశాలమైన తాటితోపు ఉంది. అందులో పచ్చగడ్డి పుష్కలంగా ఉంది. అయితే అందులో దేనుకుడనే రాక్షసుడు గాడిద రూపంలో ఉండటం చేత అందులోనికి ఏ ప్రాణి ప్రవేశించదు అన్నారు. ఈ విషయం చూలపడేసరికి బలరామకృష్ణుడు ఉత్సాహం పుట్టుకొచ్చింది. వాళ్ళు ధైర్యం గల గోపకులతో, పశువులకు మేత ఉండాలి కానీ రాక్షసులకు భయపడతామా, పదండి అన్నారు. వాళ్ళంతా గోవులను తోలుకొని తాటితోపులకు బయలుదేరి వెళ్ళారు. అందులో ఎటు చూసినా నవనవలాడుతూ బోలెడంత పచ్చిక పశువులకు ఆత్రంగా దాన్ని మేయనారంభించాయి. కృష్ణుడు మొదలైన గోపకులు పరమానందంతో ఆ గడ్డిలో విహరించారు. కృష్ణుడు ఆ తోపు అందం చూసి ఆనందంతో మైమర్చిపోయాడు. తాటి చెట్లు పాతాళం నుంచి పైకి వచ్చి నల్లటి శరీరాలతో పడగల్లాంటి తలలతో ఆడుతున్న పాముల్లాగా ఉన్నాయి. వాటి మీద ఉన్న తాటి ఎరుపు నలుపు కలిసిన రంగు కలిగి ఉండి మంచి వాసన కొడుతున్నాయి. కృష్ణుడు బలరాముడితో, అన్నా, నువ్వు చెట్లెక్కి పళ్ళు పడేయి, నాకు ఆ పళ్ళు తినాలే ఉంది, ఆవులకు కూడా పెడదామన్నాడు. ఎక్కడం చాలా ఆలస్యం అవుతుందిలే, నేను చెట్ల మొదళ్ళు పట్టుకొని ఊపుతాను, రాలిన పళ్ళు అందరూ ఏరుకోండి అని బలరాముడు గోపకులందరితో చెప్పి ఒక్కొక్క చెట్టునే మొదలు పట్టుకొని అవలీలగా ఊపసాగాడు. తపతప అంటూ మూత మోస్తూ తాటి పళ్ళు రాలడం ప్రారంభించాయి. ఈ ధ్వని ధేనుకాసుడి చెవిన పడింది. గాడిద ఆకారంలో ఉండే ఆ భయంకర రాక్షసుడు తనలాంటి ఆకారంలో ఉన్న 1000 మంది అనుచరులు వెంటరాగా బలరామకృష్ణుని చోటుకొచ్చాడు. వాణ్ణి చూసి గోపకులంతా హడలిపోయారు. ఇలా గాడిదలన్నీ వస్తుంటే దుమ్ము ఆకాశంలోనికి లేచి మబ్బులాగా అయింది. అవి ఓండ్ర పెడుతుంటే దిక్కులు పిక్కటిల్లాయి. అలా వచ్చే గాడిద మందలో ముందు నడిచే ధేనుకాసురుడు ఎదురుగా ఉత్త చేతులతో బలరాముడు నిలబడ్డాడు. ధేనుకాసుడు బలరాముడికి దగ్గరగా వస్తూనే వెనక్కు తిరిగి వెనుక కాళ్ళు 2 ఎత్తి బలంగా బలరాముడి గుండెల మీద బలరాముడు ఒడుపుగా 2 కాళ్ళు పట్టుకొని ధేనువుణ్ణి విసిరి పైకి ఎగిరేశాడు. ధేనుడు శరీరం తాటి చెట్లకు తగిలి నుగ్గునుగ్గయింది. ఆ శరీరంతో పాటు తాటిపళ్ళు కూడా బాగా రాలాయి. బలరాముడు అంతటితో పోనీక మిగిలిన రాకాసి గాడిదలను కూడా వెనుక కాళ్ళు పట్టుకొని తాటి చెట్లకేసి కొట్టి చంపాడు. అతనితో పాటు కృష్ణుడు కూడా ఆ రాక్షసులను చంపాడు. మొత్తం తాటితోపంతా తాటిపళ్లతోనూ రాక్షసుల కడేబరతాలను నిండిపోయింది. గోపకులు ఆ ఇద్దరి పౌరుషాన్ని మెచ్చుకున్నారు. రాక్షసులు చావటంతో ఆ తాటితోపు నిర్పమాయం అయిపోయింది. మరొకసారి గోపకులు భాండీవపట్న ప్రాంతం ఆవులను మేపుతూ ఆటల్లో మునిగి ఉండగా ప్రభంగలుడనే రాక్షసుడు ఒక గోపకుడి రూపంలో వారిలో చేరాడు. గోపబాళ్ళందరూ హరిణి క్రీడను అనే ఆట ఆడదలిచి జంటలుగా చీలారు. కృష్ణుడు
అతని బావమరిది శ్రీరాముడు ఒక జంటగా అయ్యారు. ప్రలంబుడు బలరాముడికి జంటయ్యాడు. ఈ విధంగా సగం మంది కృష్ణుడి పక్షము, సగం మంది శ్రీరాముడి పక్షము అయ్యారు. ఆట ఏమిటంటే బాండీవపట వృక్షం హద్దుగా పెట్టుకొని జింకలాగా దూకుతూ పరిగెత్తాలి. ఈ ఆటలో కృష్ణుడి పక్షం వాళ్ళు గెలిచారు, శ్రీరాముడి పక్షం వాళ్ళు ఓడారు. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళను మోపు మీద ఎక్కించుకొని హద్దు దాకా మోయాలి. అందుచేత ప్రలంబుడు బలరాముని మూపు మీద ఎక్కి కూర్చొని ఎటో తీసుకుపోయి అకస్మాత్తుగా తన రాక్షసాకారం ధరించి ఆకాశంలోకి లేచాడు. బలరాముడు ఆశ్చర్యపడి ఏం చేయాలో తోచక కృష్ణుని కేక పెట్టి తన స్థితి చెప్పాడు. వాడు అంతు తేల్చక చూస్తావేం అని కృష్ణుడు హెచ్చరించాడు. వెంటనే బలరాముడు పిడికిలి బిగించి రాక్షసుని నెత్తిన ఒక్కటి పెట్టాడు. వెంటనే రాక్షసుడు తల పగిలి నేల కూలి చచ్చాడు. ప్రలంబకుడు చంపాక బలరాముడికి బలదేవుడనే పేరు వచ్చింది. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.